హలో నమస్తే. మనకైతే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వస్తే మనం అవుతాం చల్లో అంటే వెళ్ళిపోయాం. ఇది చీర చూస్తే లాయిడ్ ఏసీలో అవుట్డోర్ ఫుల్ బ్లాక్. అవి అవుట్డోర్లు ఎందుకు ఫుల్ బ్లాక్ అవుతాయంటే రోడ్డు పక్కన ఉన్న రైస్ మిల్లులు ఉన్న ఇలా బ్లాక్ అవుతాయి అన్నమాట. చాలామంది ఇండోర్ వరకు చేయించుకుని అవుట్డోర్ చేయించుకోరు. కానీ ఇన్వర్టర్ మోడ్లు ఉంటే అసలు చేయించుకోవద్దు. నాన్ ఇన్వర్టర్ అయితే చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. అదిగో రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకోండి. రైస్ మిల్లులు కానీ ఇలా వెహికల్స్ తిరుగుతూ ఉన్న దానివల్ల అవుట్డోర్ ఫుల్ బ్లాక్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళు మాత్రమే చేయించుకోండి. నాన్ ఇన్వర్టర్లో ఎందుకు చేయించుకోమన్నానంటే వాళ్ళకి మాత్రమే ఆ స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్లో బోర్డులు రావు. ఇన్వర్టర్ మోడ్లో ఖచ్చితంగా బోర్డు వస్తుంది. ఇంకా వాష్ చేసేసామంటే ఇంకా అవి వాటర్ కానీ ఒక్కరంత పైన మీకే మనీ లాస్ అవుతుంది. కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. చూడండి, ఏసీలో అయితే ఇంత డస్ట్ ఉంటుంది. ఇండోర్లో ఒకటే ఉంటుంది అనుకుంటారు చాలామంది. నేనే చూపించున్నాను, కానీ అవుట్డోర్లో కూడా ఉంటుంది. అవుట్డోర్లో కూడా కొన్ని అవుట్డోర్లు మాత్రమే ఉంటాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నాన్ ఇన్వర్టర్ అయితేనే చేయించుకోండి. ఇదైతే లాయిడ్ ఏసీ నాన్ ఇన్వర్టరు. సో అందుకని చేశాను కాబట్టి మీకు వీడియో పెట్టుకున్నాను. సో మీరైతే ఇలాంటి పొరపాట్లు అయితే ఎప్పుడు చేయొద్దు. చాలామంది చేయించుకొని బోర్డులు కాల్చుకొని ఉన్నారు. సో మదర్ బోర్డ్ ఒక్కోటి పోయిందంటే 15,000 అవుతుంది. ఇంత డస్ట్ ఉంది. సో ఓకే, టేక్ కేర్.